భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం అన్నదాతను నిలువులా ముంచింది. భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే తరుణంలో ఈ అకాల వర్షం తమ కొంప ముంచిందని, పెట్టుబడి కూడా వచ్చేలా లేదని, పూర్తిగా మొక్కజొన్న చేను నేల కొరిగిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే గుర్తించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటున్న భద్రాద్రి రైతుల వద్ద నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. అకాల వర్షాలతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ రోధిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలు అన్నీ కూడా ఈ అకాల వర్షాలతోటి నేల కొరిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో రైతన్నలు వారి కుటుంబాలను ఎలా పోషించాలి, అదేవిధంగా తీసుకున్న అప్పులు ఏ విధంగా తీర్చాలని వారైతే అంటే వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనతోటి పాటు జిల్లాకు చెందినటువంటి కొందరు రైతులు ఉన్నారు. వారిని అడిగి అంటే ఈ యొక్క వీటి పంటకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా వారి పంటకు ఎంత నష్టం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, మీరు అసలు అంటే దీనికి సంబంధించి ఏ పంట వేశారు, మీ పేరేంటి? మీ దేరంగల్ నాగేశ్వరరావు అండి. నువ్వు వేసినావు, మొక్కజొన్న వేసినావు, నోటికాడికి వచ్చింది. నోటికాడికి వచ్చే ముంగల మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొన్న వడగళ్ళ వాన వచ్చింది, మొత్తం ఇరిగి ఏం పనికి రాకుండా అయిపోయింది. ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టినాం, 8 ఎకరాలు ఏంటికి అసలు పనికి రాకుండా నాశనం అయిపోయింది. ఏ అధికారి కూడా ఇంతవరకు మా దగ్గర రాలేదు. ఇది అండి మా సమస్య. మొత్తం రోగిస్తాను, ఈ చేను కాడికి కూడా రాబుద్ది అట్లా, అంత ఘోరంగా అయిపోయింది. అన్న చెప్పండి, అంటే ఈ మొక్కజొన్న పంటగా కూడా వేసినట్టున్నారు, అంటే దీనికి సంబంధించి మొక్కజొన్న అంతా కూడా నిలవారిన పరిస్థితి ఉండే అసలు అంటే ఎంతవరకు నష్టం వాటిల్లు ఉంటుంది? ఎకరానికి 45 చిల్లర వచ్చింది సార్. అది మేము లాస్ట్లో చూసుకుంటాము. ఇక దీని ఈ వడగళ్ళ వాన ఇవన్నీ మాకు తెలియదు కదా సార్. ఒక 20 నిమిషాలల్లా అయిపోయింది, పడిపోయింది. అంటే ఇప్పుడు పంట అంతా కూడా చేతికి వచ్చినట్టేనా? ఇంకా ఎన్ని రోజులు అంటే పంట కోతకి ఇంకెంత టైం ఉంది? ఇంకా నెల పట్టుద్ది సార్, నెల పట్టుద్ది. నెల అయితే అయిపోను, చేతికొచ్చును. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏదంటే ఈ పెట్టుబడి అంతా కూడా అంటే బయట నుంచి ఏమైనా అప్పులు తీసుకొచ్చినాయా, లేదా మీరు సొంతంగా తీసుకొచ్చి సొంతం లేవు సార్, మా అప్పులు తీసుకురావటమే. ఇప్పుడు దీంతో కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కుటుంబం అంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? ఏం చెప్పాలి సార్, కానొస్తూనే ఉన్నది. మిగిలితే తినటం, లేదా మళ్ళీ అన్ని అప్పు తెచ్చుకోవటం. ఇక అది మా ప్రాబ్లం. ప్రతి సంవత్సరం ఇక 10 సంవత్సరం అంతే అండి. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం ఇటు ఈ మీ ప్రాంతానికి సంబంధించి చాలా వరకు కూడా మొక్కజొన్న అంతా కూడా నిలబడింది కదా, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఎవరైనా వచ్చారా ఇప్పటి వరకు? లేదు సార్, మొన్న పడ్డది, నిన్న ఉన్నది, నిన్న పడ్డది, నిన్నగిన వచ్చింది వర్షము. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. అంటే మీరు అంటే ఈ పంటకు సంబంధించి ఎంతవరకు మీరు ఎంతవరకు అంటే ఏమన్నా అంటే కాంపెన్సేషన్ కావచ్చు, లేకపోతే పంట నష్టం ఏమన్నా కావాలని కోరుకుంటున్న పరిస్థితి? ఏది అధికారులు వస్తే మరి సారు మరి ఇది చెప్పుకోవటానికి బాగుంటుంది. సరే మళ్ళీ మీరు వచ్చింది కదా సార్ ఇప్పుడు, సరే మీ దృష్టి మీ ద్వారాగా ఏమన్నా అంటే గతంలో కూడా ఇటువంటి పంట నష్టాలు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఈ విధంగా జరిగిన పరిస్థితి ఉందా? ఒకవేళ జరిగితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం? ఈ విధంగా ఎప్పుడు లేదు సార్. మొన్ననే వచ్చింది, 1 గంటలో మొత్తం ఉడుచుకొని పోయింది సార్. ఏం లేదు, ఇక తినడానికి ఏం లేదు, అప్పులు ఎట్ట కట్టాలనో తెలియదు. ఇక నెల అయితే అప్పులు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. చూడకుండా అంత అయింది, ఇప్పుడు బొచ్చడు అప్పులు అయింది సార్. అంటే ఒకవేళ ఇప్పుడు మొక్కజొన్న పడిపోయింది కదా, ఈ చెట్టు అంతా కూడా నిలబడే అవకాశం ఏమన్నా ఉందా? అంటే నిలబడే అవకాశం లేదు, కాయలు ఉపయోగించే అవకాశం లేదు. ఒక్క చెట్లు లేపిన ఇప్పుడు ఇరిగిపోద్ది సార్. లేకపోతే అసలు పని ఎండిపోద్ది సార్, ఇక దాని అట్లా పడిపోయి కూడా ఏరు ఊడొస్తుంది. ఆ కర్ర ఎందుకు పనికి రాదా? ఉన్న కంకి కూడా ఆరిపోద్ది. ఇక అది ఎందుకు పనికి రాదు. ఇప్పుడు గింజలు ఏంది మొత్తం బెండ్ అయిపోద్ది సార్. ఏం పని చేయదు అసలు, రూపాయల పావులంతా కూడా పని చేయదు మొత్తం లేదు సార్. గట్ట వదిలేసి ఎండిన తర్వాత ఏం వస్తుందో ఏం పోద్దో తెలియస్తారు. ఇది పొజిషన్ ఇలా ఏం లేదు కదా సార్ అసలు. అంటే ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేయడం ఇదే మొదటిసారా, లేకపోతే గతంలో ఏం అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ మొక్కజొన్న పంట లేదు? 5 సంవత్సరాల నుంచి నేను వేస్తూనే ఉన్నా. ఇటు వర్షం రాలేదు, తుఫాన్ రాలేదు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఒక అంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయమే జీవనోపాధిగా అనేక మంది రైతులు కూడా ఈ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అకాల వర్షాలు, అదేవిధంగా ఈదురుగాలులతోటి అంటే వడగళ్ల వాళ్ళ కూడా పాడిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు పంట అంతా కూడా నష్టపోయినట్లుగా కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొక్కజొన్నకి ఎక్కువ శాతం నష్టం జరిగింది మొక్కజొన్న పంట వేసిన వారికి, ఎందుకంటే ఆ చెట్లు పడిపోయాయి, మరలా ఈ తిరిగి నిలబెట్టలేని పరిస్థితిలో ఉంది. దానికి కంకి కూడా అది ఉపయోగపడుతుందా లేదా అనే సందిగ్ధంలో అయితే రైతులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇది జరిగి అంటే
మొన్న జరిగినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం, అదేవిధంగా రైతులనే ఫోటోలు తీసి పెట్టమంటున్నారంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అధికారుల యొక్క అశ్రద్ధ రైతులకి అంటే వారికి సంబంధించినంత వరకు కూడా వారికి శాపంగా మారబోతుందా అని ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.